Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు 100 days ప్రోగ్రామ్. ఇందులో భాగంగా డే 2లో ఉన్నాము. ఈ డే 2లో స్పెల్లింగ్స్, డిక్టేషన్స్, స్టోరీ రీడింగ్స్, ఎస్సే రీడింగ్స్ ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్పెల్లింగ్స్, డిక్టేషన్స్, స్టోరీ, ఒక కథను ఏ విధంగా చదవాలి, అలాగే ఎస్సే, ఒక వ్యాసం అంటారు కదా, వ్యాసాన్ని ఎలా చదవాలి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 100 days ప్రోగ్రామ్ డే 2. జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇదే మాదిరిగా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీలో ఎంతో మార్పు తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్. ముందుగా విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మన 100 days ప్రోగ్రాంలో డే 2లో ఉన్నాం, పేజ్ నెంబర్ 1లో ఉన్నాం. వర్డ్స్ ఆఫ్ ది డే, ముఖ్యమైనటువంటి పదాలు, వాటిని ఎలా చదవాలి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చూడండి. అడిషనల్, అడిషనల్, ADDITIONAL, అడిషనల్, ADDITIONAL, అడిషనల్. అడ్డి, ADDI, షన్, STION, షన్ అన్నాం కాబట్టి TION, అల్, AL. ఈ విధంగా అడిషనల్, ADDITIONAL, అడిషనల్. దీని అర్థము అదనపు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అడిషనల్, ADDITIONAL, అడిషనల్, అదనపు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎలా చదవాలంటే ఫస్ట్ AD, అడ్, MI, మీ, NI, నీ, స్ట్రే, STRA, స్ట్రే, షన్, TION, అడ్మినిస్ట్రేషన్, 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 ADMINI STRATION, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ADMINI STRATION, అడ్మినిస్ట్రేషన్. పదము పెద్దగుంది కదా అని ఇబ్బంది పడద్దండి. చిన్న చిన్నగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే కనుక ఏ పదాన్నైనా, ఎటువంటి పదాన్నైనా, ఎంత పెద్ద పదాన్నైనా అవలీలగా అతి సులభంగా మనము చెప్పగలుగుతాము. ఇది విద్యార్థులు ముందుగా మైండ్లో పెట్టుకోవాలి. పెద్ద పదం కదా నాకు రాదనుకోకూడదు, చిన్న చిన్నగా వెళ్ళాలి. AD, అడ్, మీ, MI, మీ, నీ, NI, నీ, స్ట్రే, STRA, షన్, TION, అయిపోయి. అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అని అర్థం. అలాగే నెక్స్ట్ అడ్మిషన్. ఫస్ట్ తెలుగు కూడా ఉంది మీకు పక్కన, మధ్యలో తెలుగు కూడా చదివే విధానం ఉంది కాబట్టి అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్గా చెప్తున్నట్టయితే కనుక ఆ తెలుగును చూడాలి. అడ్మిషన్ అనాలి. అడ్మిషన్, అడ్, AD, అడ్, మీ, MI, మీ, షన్, SSION, అడ్మిషన్, అడ్మిషన్, ADMI SSION, అడ్మిషన్. 3 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. అడ్మిషన్, అడ్మిషన్, ప్రవేశము అని అర్థం. అడ్మిషన్, ADMI SSION, అడ్మిషన్, ప్రవేశము. నెక్స్ట్ చూడండి. ADO, అడో, LE, లే, అడోలే, SCENT, సెంట్. ఇదింతా ఒకటే అన్నమాట. అడోలసెంట్. మీకు ఇక్కడ అర్థం కాకపోతే, ఇంగ్లీష్ను చూసినప్పుడు అర్థం కాకపోతే తెలుగు పలుకు విధానంలో చూడొచ్చు. అడోలసెంట్, దాని మీద ఇక్కడ బేస్ చేసుకోవాలి. అడోలసెంట్, ADO
LESCENT ఇలా కటింగ్ సిస్టమ్ మీద వెళ్ళాలి. ADOLESCENT అడాలసెంట్, కౌమార దశ అంటారు. అడాలసెంట్. ADOLESCENT అడాలసెంట్. ఎన్ని కటింగ్స్ చేస్తామో అన్ని కటింగ్ల రూపకంగా స్పెల్లింగ్ని చెప్పడం నేర్చుకోవాలి. ADOLESCENT అడాలసెంట్. నెక్స్ట్ అడ్వాంటేజ్. దాని స్పెల్లింగ్ చూడండి ఎలా చెప్పాలి. ముందుగా కటింగ్ చేసుకోవాలి. అడ్వాంటేజ్. ఫస్ట్ అది రావాలి. ఎన్ని కటింగ్స్ ఉన్నాయో చూసుకోవాలి. అన్ని కటింగ్స్ రూపకంగా ఇంగ్లీష్ చెప్పాలి. అడ్వాంటేజ్. AD వాన్ VAN, టేజ్ TAGE. అడ్వాంటేజ్ 3 కటింగ్లు. AD VAN వాన్, టేజ్ TAGE. అడ్వాంటేజ్ అంటే ప్రయోజనము. ఇలా కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ పెద్ద పెద్ద పదాలు కనుక నేర్చుకుంటూ వెళ్తే కనుక రీడింగ్ చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. నెక్స్ట్ బాస్కెట్ బాల్. BASKET BASKET కెట్, బాస్కెట్. ఇది ఇంత 2 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. బాల్ BALL బాల్, బాస్కెట్ బాల్. BAS కెట్, బాల్ BALL. బాస్కెట్ బాల్ అంటే బాస్కెట్ బాల్ ఆట మనం చూసాం కదా అది. బాస్కెట్ బాల్ అంటే ఎన్ని కటింగ్లు ఉన్నాయి? 3 కటింగ్లు ఉన్నాయి. బాస్కెట్ బాల్. బాస్ BAS, కెట్ KET, బాల్ BALL. బాస్కెట్ బాల్. బాత్రూమ్. బాత్ 2 కటింగ్లు. బాత్రూమ్. బాత్ BATH, బాత్. రూమ్ ROOM, రూమ్. బాత్రూమ్ అంటే స్నానపు గది కదా, అలాగా బాత్రూమ్ అంటాం. బాత్రూమ్ BATH, బాత్ 1, రూమ్ ROOM, రూమ్. బాత్రూమ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ ఫస్ట్ మీరు కటింగ్స్ ఇంపార్టెంట్. తెలుగులో చూడండి. బ్యూటిఫుల్ అంటే ఎన్ని కటింగ్లు? 3 కటింగ్లు. బ్యూటిఫుల్. BEAU, TIT, ఫుల్ FUL. బ్యూటిఫుల్ అందమైన అని అర్థం. 3 కటింగ్లు. బ్యూ అన్నప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ BEAU, TIT, ఫుల్ FUL, ఫుల్. బ్యూటిఫుల్ అందమైన. నెక్స్ట్ చూడండి బికాజ్. BECAUSE ఇక్కడ బికాజ్ 2 కటింగ్లు ఉన్నాయి. ఒకటి పెద్ద కటింగ్, ఒకటి చిన్న కటింగ్. BEB ఇది కామన్గా చెప్పగలుగుతాం. ఆ CAUSE కాడ ఒకటే సిస్టంలో వెళ్ళిపోద్ది అది కాజ్. సో అప్పుడు 2 కటింగ్లు. బికాజ్ BECAUSE బికాజ్ ఎందుకంటే అని మీనింగ్ వస్తుంది. బికాజ్ BECAUSE బికాజ్ ఎందుకంటే. BECAUSE బికాజ్. నెక్స్ట్ చూడండి బికమ్. ఇది సింపుల్. ఇది బికమ్ 2 కటింగ్లు. బికమ్ BECOME బికమ్ అంటే అవ్వండి అని. బికమ్ BECOME బికమ్. నెక్స్ట్ క్యాపబిలిటీ. చూడండి బాగినండి. క్యాపబిలిటీ 5 కటింగ్లు ఉన్నాయి. వాస్తవంగా 5 కటింగ్లు ఉన్నాయి. క్యాపబిలిటీ 5 కటింగ్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు నిదానంగా ఫస్ట్ CA PA BIB LILY TY. క్యాపబిలిటీ అంటే సామర్థ్యం అని అర్థం. క్యాపబిలిటీ CAPABILITY, CAPABILITY. ఇట్లా 5 కటింగ్ల మీద మీరు చెప్పాలి. ఎవరికైనా చెప్పేటప్పుడు, రీడింగ్ చేసేటప్పుడు కానీ వినపడడానికి కానీ క్లియర్గా ఉండాలి. క్యాపబిలిటీ CAPABILITY అని స్పెల్లింగ్స్ చెప్పాలి. అర్థమైందా? అది క్యాపబిలిటీ. CAPABILITY క్యాపబిలిటీ. నెక్స్ట్ కెపాసిటీ. CAPACITY కెపాసిటీ.
CAPACITY, కెపాసిటీ, CAPACITY. ఎన్ని ఉన్నాయి చూడు, కెపాసిటీ. ఇక్కడ 4 కటింగ్లు ఉన్నాయి. కెపాసిటీ, CAPACITY, కెపాసిటీ, సామర్థ్యం అని అర్థం. నెక్స్ట్ తీసుకో, కేర్ఫుల్లీ, 3 కటింగ్లు. కేర్ 1, ఫు 2, లీ 3. కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ. కేర్ అంటే CARE, ఫు FU, లీ LLY. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. కేర్ఫుల్లీ, CAREFULLY, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. నెక్స్ట్ కేటగిరీ. పలికేటప్పుడేమో కేటగిరీ అని తెలుగులో అంటున్నాము, కానీ ఒరిజినల్గా ఎలా పలకాలంటే కేటగిరీ అనాలి. కేటగిరీ యాక్చువల్గా ఆ స్పెల్లింగ్కి దీనికి చాలా తేడా వస్తుంది. చెప్పేటప్పుడేమో కేటగిరీ అంటాం, పలికేటప్పుడు కేటగిరీ అంటాం, టాగీ అంటాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పెల్లింగు డిఫరెంట్గా ఉంది. CATEGORY వస్తుంది కేటగిరీ. ఒరిజినల్గా అయితే కేటగరీ అవుతుంది, కేటగరీ అవుతుంది ఇంకా లెక్క ప్రకారంగా పోతే. కానీ పలికేటప్పుడు కేటగిరీ అనాలి, అంతే. కేటగిరీ అనాలి, కానీ పలికేటప్పుడు అలాగా. స్పెల్లింగ్ అయితే CATEGORY, కేటగిరీ అనగానే అలా రాసేయాలి అంతే. అదేం సార్, క్యాటా కదా, టీఏ రావాలి కదా, గిరి కదా, మరి జీఈ రావాలి కదా అని ఇట్లా ఆలోచన చేయకూడదు. కొన్ని స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయంటే అవి మనం అలా నేర్చుకుని వెళ్ళిపోవాలి. కేటగిరీ, CATEGORY, కేటగిరీ అంటే అది అంతే, స్పెల్లింగ్ అంతే. ఓకే, ఇంగ్లీష్ ఇవి. అలాగే నెక్స్ట్ చూడండి, సెలబ్రేషన్. ఇక్కడ ఎన్ని కటింగ్స్ ఉన్నాయి చూద్దాం. సెలబ్రేషన్. సే, ఇక్కడ సే అంటాం, CE రాస్తాం. లే LE, బ్రే BRA రాయాలి. షన్ TION రాయాలి. సెలబ్రేషన్, CELEBRATION. సెలబ్రేషన్. ఎన్ని కటింగ్లు? 4 కటింగ్లు. సెలబ్రేషన్, 1 2 3 4. సెలబ్రేషన్, CELEBRATION, సెలబ్రేషన్. వేడుక అని అర్థం. కేటగిరీ అంటే వర్గము అని అర్థం. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా అని అర్థం. ఈ విధంగా ఫస్ట్ ఈ పేపర్ను, మీ దగ్గర ఉండేటువంటి PDF ఫార్మేట్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర ఉండేటువంటి పుస్తకం కావచ్చు, PDF ఫార్మేట్ కావచ్చు, ఈ లైన్ను బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. చదవడానికి కాదు, సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు అడిషనల్ అని కళ్ళు మూసుకోండి, జస్ట్ అడిషనల్ అని అనుకోండి. కళ్ళు మూసుకొని దాన్ని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పడానికి ప్రయత్నించండి. అడిషనల్, ADDI, షన్ TIONAL, అడిషనల్. అడ్మినిస్ట్రేషన్, ADMINISTRATION, అడ్మినిస్ట్రేషన్. ADMINISTRATION, అడ్మినిస్ట్రేషన్. ఎన్ని కటింగ్లు ఉంటే అన్ని కటింగ్లుగా చెప్పడం రావాలి. అలాగే అడ్మిషన్. ఎన్ని? 3 కటింగ్లు. AD, మీ MI, షన్ SSION, అడ్మిషన్. అడాలసెంట్, ADO, LE, సెంట్ SCENT, అడాలసెంట్. మీరు ఇలా గనక అన్ని పదాలు ఒక్కటికి 5 సార్లు రాయండి, అవసరమైతే సొంతంగా రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఇలా గనక చేస్తే మీలో ఈరోజు కాకపోయినా ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్లో ఎన్నో మార్పులు కంపల్సరీ వస్తాయి. మీకు స్పెల్లింగ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? పెద్ద పెద్ద పదాలు కదా అని ఇప్పుడే బాధపడకూడదు. ఓకేనా? ఈ విధంగా ఈ పేపర్ను మొత్తం వర్డ్స్ ఆఫ్ ది డే అని ఉంది కదా, ఈ పేపర్ మొత్తం కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత డిక్టేషన్కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం స్పెల్లింగ్స్ చూసాం కదా. ఇప్పుడు కాస్త డిక్టేషన్ కూడా, అంటే సొంతంగా రాయడం. డిక్టేషన్ అంటే ఇక్కడ ఎవరైనా నోటితో చెప్తా ఉంటే మనం సొంతంగా రాయగలిగిన టాలెంట్ పెంచుకోవడం. ఇక్కడ మీకు ఎవరు లేదనుకోండి, సార్ మాకు ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అనేటాడు వాళ్ళకు నేను చెప్తుండేది ఏంటంటే, ముందుగా మీరు ఈ మధ్యలోటివి ఏవైతే ఉన్నాయో పలుకు విధానం అని ఉంది కదా, అబేట్మెంట్, అబ్రివియేషన్ అని ఈ విధంగా ఉంది కదా, మధ్యలో తెలుగు ఉంది కదా, దాన్ని మీ పేపర్లో రాసుకోండి, ఒక నోట్స్లో రాసుకోండి, మీ నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? మీరు పలకండి, మీరే, ఎవరో అనేది కాదు, మీరే అబేట్మెంట్. అప్పుడు సొంతంగా దాన్ని ఇంగ్లీష్లో రాసే ట్రై చేయాలి. తప్పో ఒప్పో తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో అబేట్మెంట్ అని ఉంది. ఓకే,
అబేట్మెంట్ ఫస్ట్ది. ఏ బేట్ కటింగ్స్ అనమాట, అర్థమైందా? కటింగ్స్ మీరు ఎలాగైతే పలుకుతున్నారో ఆ కటింగ్స్ మీద వెళ్ళాలి. ఏ బేట్ బిఏటిఈ బేట్, మెంట్ ఎంఈఎన్టి అబేట్మెంట్, అయిపోయా 3 కటింగ్లు. ఏ బిఏటిఈ బేట్, మెంట్ ఎంఈఎన్టి మెంట్ అబేట్మెంట్. నెక్స్ట్ అబ్రివియేషన్ అని ఉంది. అబ్రివియేషన్ 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 చూడండి ఎన్ని కటింగ్లు ఉన్నాయి, 5 కటింగ్లు వస్తాయి. ఫస్ట్ అబ్రి 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 ఏబిబిఆర్ఈ అబ్రి, వియేషన్ విఏ విఐఏ విఏ షన్ టిఐవైఎన్ అబ్రివియేషన్ అబ్రివియేషన్. ఇన్ని కటింగ్లు ఉన్నాయి దీంట్లో, 5 కటింగ్లు ఉన్నాయి. దాన్ని మీరు ఈజీగా రాయగలగాలి. అబ్రి ఏబిబిఆర్ఈ అబ్రి, విఏ విఐఏ షన్ టిఐవైఎన్ అయిపోయి. అర్థమైందా ఫ్రెండ్స్? అబేట్మెంట్ అంటే తక్కువ చేయుట. అక్కడ పక్కన అర్థాలు కూడా ఉంటాయి, అర్థాలు కూడా చూసుకుంటూ ఉంటే కొంచెం మేలు, ఎప్పటికైనా మీకు వొకాబులరీ పెరుగుతుంది. ఓకే. అబ్రివియేషన్ అంటే ఏబిబిఆర్ఈ విఐఏ టిఐఓఎన్ అబ్రివియేషన్ అంటే సంక్షిప్తీకరణ అంటారు. సరే, అది అర్థం. నెక్స్ట్ అభోరబుల్ అని ఉంది. అభోరబుల్ దీని స్పెల్లింగ్ అభోరబుల్. అభోరాబుల్ అంటే ఎన్ని కటింగ్లు? 4 కటింగ్లు. అభో ఏబిహెచ్ఓ అభో, రబుల్ అభోరబుల్ ఆర్ఆర్ఏబిఎల్ఈ అభోరబుల్ అసహ్యపడుట అని ఉంది దీని మీనింగ్. అభోరబుల్ అంటారు. ఏబిహెచ్ఓ ఆర్ఆర్ఏబిఎల్ఈ అభోరబుల్ అసహ్యపడు. నెక్స్ట్ అకాడమీ. అకాడమీ మీరే సొంతంగా రాయాలి, నోట్బుక్లో రాయాలి ఇలాంటివన్నీ. అకాడమీ ఎన్ని? అకాడమీ 4 కటింగ్లు ఉన్నాయి. ఏ సిఏ కా డే డిఈడే మీ ఎంవై అకాడమీ. అకాడమీ ఏసిఏ డిఈఎంవై అకాడమీ. అకాడమీ అంటే కళాశాల. అకాడమీ ఏసిఏ డిఈఎంవై అకాడమీ. నెక్స్ట్ అచీవ్మెంట్ అని ఉంది. అచీవ్మెంట్ ఇక్కడ అచీవ్మెంట్ 3 కటింగ్లు ఉన్నాయి. పెద్ద పదమైనా కూడా 3 కటింగ్లు ఉన్నాయి. అచీవ్మెంట్ అచీవ్మెంట్ ఏ చీవ్ సిహెచ్ఐఈవిఈ చీవ్ అచీవ్, ఏసిహెచ్ఐఈవిఈ అచీవ్, మెంట్ ఎంఈఎన్టి మెంట్. ఈ చివరివి ఏదైతే ఉన్నాయో అవి ఈజీగా మనం చెప్పగలగాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎండింగ్ పదాలు అంటారు కదా, ఎంఈఎన్టి మెంట్, సిఈఎన్టి సెంట్, ఎంవై మీ, బిఎల్ఈ బిల్. ఈ విధంగా మనం ఆల్రెడీ నేర్చుకొని పెట్టుకొని ఉండాలి, మన బుక్లో ఆల్రెడీ ఉన్నాయి వీటి మీద. అచీవ్మెంట్ ఏసిహెచ్ఐఈవిఈఎంఈఎన్టి అచీవ్మెంట్ 3 కటింగ్లే. ఇది పెద్ద పదమైన 3 కటింగ్లు. అచీవ్మెంట్ ఏసిహెచ్ఐఈవిఈఎంఈఎన్టి అచీవ్మెంట్. నెక్స్ట్ అడ్జసెంట్. అడ్జసెంట్ ఏడిజేఏసిఈఎన్టి 3 కటింగ్లు. అడ్జసెంట్ 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 అడ్ ఏడి అడ్, జా జేఏ జా, సెంట్ సిఈఎన్టి అడ్జసెంట్ అంటే ప్రక్కనే ఉన్నా అని అర్థం. అచీవ్మెంట్ అంటే సాధింపు, సాధించు, పూర్తి చేయు అని అర్థం. అకాడమీ అంటే కళాశాల. ఇలా ఆ మీనింగ్స్ కూడా చూసుకుంటూ రావాలి. ఓకేనా? అది అడ్జసెంట్ అంటే ఏడిజేఏసిఈఎన్టి అడ్జసెంట్. నెక్స్ట్ అడ్వకేట్ న్యాయమూర్తి, న్యాయవాది. న్యాయవాది అడ్వకేట్. జడ్జ్ అంటే న్యాయమూర్తి. ఓకే. అడ్వకేట్ ఏడివిఓ సిఏటి అడ్వకేట్. పలికేటప్పుడు అడ్వోకేట్ ఎన్ని? 3 కటింగ్లు. అడ్వోకేట్ అడ్వకేట్ ఏడివిఓ సిఏటి అడ్వకేట్ న్యాయవాది. యాన్యువల్లీ అని ఉంది. యాన్యువల్లీ యాన్యువల్లీ ఏటేటా, ప్రతి సంవత్సరం అని అర్థము. యాన్యువల్లీ దీన్ని చూడండి. ఏఎన్ఎన్యుఏఎల్ఎల్వై యాన్యువల్లీ. ఏఎన్ఎన్యుఏఎల్ఎల్వై యాన్యువల్లీ ఏటేటా, ప్రతి సంవత్సరము అని అర్థం. యాన్యువల్లీ అంటారు. ఏఎన్ఎన్యుఏఎల్ఎల్వై యాన్యువల్లీ ఏటేటా, ప్రతి సంవత్సరము అని అర్థం. నెక్స్ట్ అపాలజీ. అపాలజీ 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 ఏపిఓఎల్ఓజివై అపాలజీ. ఏపిఓఎల్ఓజివై అపాలజీ క్షమాపణ. ఏపిఓఎల్ఓజివై అపాలజీ క్షమాపణ. ఎన్ని కటింగ్లు? 4 కటింగ్లు. అపోలజీ
APOLOGY, అపాలజీ, క్షమాపణ. అపాయింట్, 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 అంతే, రెండే కటింగ్లు. అపాయింట్, APPOINT, APPO అప్పో ఐంట్, ఐంట్, అపాయింట్, APPOINT, అపాయింట్, నియమించు. ఓకే, చేర్చుకొను అని అర్థం. అపాయింట్, అపాయింట్మెంట్ ఇచ్చారంటారు కదా, అలాగా. APPOINT, అపాయింట్. నెక్స్ట్ అరెస్ట్, అరెస్ట్, ARREST, అరెస్ట్, బంధించు, ఖైదు చేయు. అరెస్ట్, అరెస్ట్, ARREST, అరెస్ట్, బంధించు, ఖైదు చేయు. అలా అరెస్ట్, అరెస్ట్, బంధించు, ఖైదు చేయు. అరెస్ట్, ARREST, అరెస్ట్, బంధించు, ఖైదు చేయు అని అర్థం. అరెస్ట్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్, 5 కటింగ్లు ఉన్నాయి, 5 కటింగ్లు. ARR, TIT, FIF, షియల్, CIAL. ఆర్టిఫిషియల్, సహజము కాని, అసహజమైన, అసహజమైన అనొచ్చు, లేదా సహజము కానిది ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే సహజమైన, ఇక్కడ ఆర్టిఫిషియల్, సహజము కాని. ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్, ARTIFICIAL, ఆర్టిఫిషియల్, ARTIFICIAL, ఆర్టిఫిషియల్, సహజము కాని, అసహజమైన అని అర్థం. ఆర్టిఫిషియల్ అంటారు. నెక్స్ట్ అస్లీప్, అస్లీప్, రెండే, అస్లీప్, అస్లీప్, ASLEEP, LEEP, లీప్, అస్లీప్, అస్లీప్, ASLEEP, అస్లీప్. యాంగ్జైటీ, ANXIETY, యాంగ్జైటీ, చూడండి, యాంగ్జైటీ, యాంగ్జైటీ, పలికేటప్పుడు యాంగ్జైటీ, 3 కటింగ్లు, రాసేటప్పుడు యాంగ్జైటీ. XI అంటే XIE వస్తుంది, TYT, యాంగ్జైటీ, ANXIETY, యాంగ్జైటీ, ఆతృత అని అర్థం, యాంగ్జైటీ. నెక్స్ట్ అమ్యూజ్, అమ్యూజ్, వినోదము కలుగు. అమ్యూజ్, AMUSE, అమ్యూజ్, అమ్యూజ్ అంటే వినోదము కలుగు. అమ్యూజ్, AMUSE, అమ్యూజ్, AMUSE, అమ్యూజ్. సో ఈ విధంగా మీరు గమనిస్తే కనుక ఈ పదాలన్నీ కూడా 1కి 5 సార్లు సొంతంగా రాయాలి. తప్పో ఒప్పో ఫస్ట్ రాయాలి, తప్పు ఉంది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ రాయండి. ఎన్నిసార్లు తప్పు చేస్తారో ఒక్కొక్క దాన్ని 10 సార్లు రాయండి. అప్పుడు ఇట్లాంటి స్పెల్లింగ్స్ అన్నీ కూడా మీకు ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సరే. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు కౌంట్ వైజ్లీ అనేటువంటి ఒక స్టోరీ, ఒక కథ. ఇలా మనం కొంచెం స్టోరీలు చదవడం డైలీ, ఇదొక ప్రాక్టీస్ కూడా పెట్టుకోవాలి. తప్పో ఒప్పో ఫస్ట్ చదవాలి, అర్థం తర్వాత. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే నాకు అర్థం కావట్లేదు అని ఆటికి డ్రాప్ అవుట్ అవుతారు. అది చాలా తప్పండి. మనం ముందుగా చదివేది నేర్చుకోవాలి, అర్థాల తర్వాత. మీరు చదవడంలో బాగా స్టాండర్డ్ పెంచుకున్నారనుకోండి, ఆ తర్వాత అర్థాలు ఆటోమేటిక్గా అర్థమవుతూ వస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, సో స్టోరీ ఆఫ్ ది డే 100 days ప్రోగ్రాంలో మనం ఇప్పుడు స్టోరీ ఆఫ్ ది డే, డే 2లో స్టోరీ ఆఫ్ ది డే పేజ్ నెంబర్ 3లో ఉన్నామన్నమాట. ఓకేనా? ఎస్, ఇక్కడ జస్ట్ చదవండి అంతే. ఒక 10 నిమిషాలు డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చదవడం విధానం కూడా తెలుస్తుంది. సరే, ఇక్కడ మనము గమనిస్తే కనుక ఫస్ట్ లైన్లో వెళ్దాము. నిదానంగా చూడండి అంతే, మీరేం చేయొద్దు. నాతో పాటు మీరు కూడా బుక్ పెట్టుకుంటారో లేకపోతే సొంతంగా ఈ వీడియోని చూస్తూనే సొంతంగా చెప్తారో చూద్దాం. ఓకేనా? సరే, మీ ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, ఇది స్టోరీ ఆఫ్ ది డే, కౌంట్ వైజ్లీ అనేటువంటి హెడ్డింగ్ ఉంది. ఓకే, రైట్. 1 day, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కామాలు ఫుల్ స్టాప్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కామాలు ఫుల్ స్టాప్లు, కామాలు వచ్చినప్పుడు కాస్త ఆగండి. ఫుల్ స్టాప్ వచ్చారంటే ఫుల్గా అక్కడికే ఫుల్గా అయిపోయింది వాక్యం అని అర్థం. అంతే, మీరు రెండే మైండ్లో పెట్టుకోవాలి. కామాలు ఫుల్ స్టాప్లు, కామాలు వచ్చినప్పుడు కాస్త ఆగినట్టుగా ఉండాలి. చూడండి, ఇక్కడ 1 day, నేను ఫుల్ స్టాప్ చేయలే, 1 day కమా ఉంది కాబట్టి 1 day. కింగ్ అక్బర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ కోర్ట్ దట్ లెఫ్ట్ ఎవ్రీవన్ ఇన్ ద కోర్ట్ రూమ్ పజల్డ్ అన్నారు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. సో ఇప్పుడు 1 day అనే కాడ కమా ఇచ్చాము. 1 day కింగ్ అక్బర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ కోర్ట్ దట్ లెఫ్ట్ ఎవ్రీవన్ ఇన్ ద కోర్ట్ రూమ్ పజల్డ్. మళ్ళీ చదవండి.
One day, King Akbar asked a question in his court that left everyone in the courtroom puzzled. అలా లైన్గా చెప్పేయడం, దాన్ని కంట్రోల్ కూడా చేసుకోవాలి. వన్ డే కింగ్ అక్బర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ కోర్ట్ దట్ లెఫ్ట్ ఎవ్రీవన్ ఇన్ ద కోర్ట్ రూమ్ పజల్డ్. ఆ ఫుల్ స్టాప్ వచ్చేంత వరకు ఒక స్టైలిష్గా రావాలి. ఇది పదే 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 ప్రాక్టీస్ చేసినప్పుడు, లేకపోతే నేను చెప్పేటప్పుడు మీరు దాంతో పాటు చదవడము, ఇలా చేసినప్పుడు కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే రైట్. వన్ డే కింగ్ అక్బర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ కోర్ట్ దట్ లెఫ్ట్ ఎవ్రీవన్ in the courtroom puzzled. As they all tried to figure out the answer, చూడండి, as they all tried to figure out the answer, Birbal walked in and asked what the matter was. ఇది ఇంత ఒక సెంటెన్స్, ఇది రెండవ లైన్లో నుంచి చూడండి. As they all tried to figure out the answer, Birbal walked in and asked what the matter was. They repeated the question to him. They repeated the question to him. ఆటికి అది ఫుల్ స్టాప్. ఏమని ఇప్పుడు అనేది ముందర. The question was, కమా ఉంది. The question was, how many crows are there in the city? The question was, how many crows are there in the city? Birbal immediately smiled and went up to Akbar. Birbal immediately smiled and went up to Akbar. He announced the answer. He announced the answer. He said that there were 21,523 crows in the city. మరొకసారి చూడండి. హీ అనౌన్స్డ్ ద ఆన్సర్, కమా ఉంది కాబట్టి, హీ అనౌన్స్డ్ ద ఆన్సర్. హీ సెడ్ దేర్ వర్ 21,523 crores in the city. When asked how he knew the answer, Birbal replied. When asked how he knew the answer, Birbal replied, ask your men to count the number of crows. ఆటికి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఫుల్ స్టాప్ అయిపోవాలి మనం కూడా. ఓకే, అప్పుడు చూడండి. ఆస్క్ యువర్ మెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ క్రోస్. ఆస్క్ యువర్ మెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ క్రోస్. ఇఫ్ దేర్ ఆర్ మోర్, దెన్ ద రిలేటివ్స్ ఆఫ్ ది క్రోస్ మస్ట్ బి విజిటింగ్ దెమ్ ఫ్రమ్ నియర్ బై సిటీస్. ఫుల్ స్టాప్, అక్కడికి ఫుల్ స్టాప్. మళ్ళీ ఒకసారి. Ask your men to count the number of crows. If there are more, then the relatives of the crows must be visiting them from nearby cities. Akkadiki full stop. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. If దగ్గర నుంచి మళ్ళీ చదువుదాం. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. Pleased with the answer, Akbar presented Birbal with a ruby and pearl chain. Pleased with the answer, Akbar presented Birbal with a ruby and pearl chain. సో ఈ విధంగా ఇది ఒకటోసారి కదా, ఇక్కడ కొంచెం స్లోగా ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే మనం డైరెక్ట్గా చూసినప్పుడు ఈ విధంగానే ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే రిపీటెడ్గా 4కు 5 సార్లు 5కు 10 సార్లు మనము చదవాలా. ఇలాంటివి చదివినప్పుడు మనకు ఎంతో ఇంప్రూవ్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే స్టూడెంట్స్, చూశారు కదా. ఇప్పుడు మరొకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంప్రూవ్మెంట్స్ కోసం 1-4 సార్లు ప్రయత్నం చేయాలి అలాగే. ఓకే. వన్ డే కింగ్ అక్బర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ కోర్ట్ దట్ లెఫ్ట్ ఎవ్రీవన్ ఇన్ ద కోర్ట్ రూమ్ పజల్డ్. As they all tried to figure out the answer,
Birbal walked in and asked what the matter was. They repeated the question to him. The question was, how many crows are there in the city? Birbal immediately smiled and went up to Akbar. He announced the answer. He said that there were 21,523 crores in the city. When asked how he knew the answer, Birbal replied, ask your men to count the number of crows. If there are more, then the relatives of the crows must be visiting them from nearby cities. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. Pleased with the answer, Akbar presented Birbal with a ruby and pearl chain. సో ఈ విధంగా ఒకసారి చదివాం కదా, ఇంకొకసారి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూద్దాం. One day, King Akbar asked a question in his court that left everyone in the classroom puzzled. As they all tried to figure out the answer, Birbal walked in and asked what the matter was. They repeated the question to him. The question was, how many crows are there in the city? Birbal immediately smiled and went up to Akbar. He announced the answer. He said, there were 21,523 crores in the city. When asked how he knew the answer, Birbal replied, ask your men to count the number of crows. If there are more, then the relatives of the crows must be visiting them from nearby cities. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. Pleased with the answer, Akbar presented Birbal with a ruby and pearl chain. సో ఈ విధంగా సొంతంగా గనక మనం ఇంకొక 4 సార్లు చదివితే ఇంకా కొంచెం ఫాస్ట్నెస్ పెరుగుతుంది, డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ రీడింగ్ స్టెప్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు దయచేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అవ్వండి. ఒకేసారి ఎవరికి రాదండి, కొంచెం కొంచెంగా కొత్తగా చూడండి. కొత్తగా చూసినప్పుడు ఒక రకంగా, కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక రకంగా డిఫరెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, సో అలాగే ఓకే స్టూడెంట్స్, అలాగే ఇప్పుడు ఎస్సే ఆఫ్ ది డే, ఏదైనా ఒక వ్యాసం. ఇక్కడ తాజ్మహల్ గురించి కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలాగే కొంచెం దాని గురించి చదవడం కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైందా? మ్యాటర్ ఏదైనా సరే చదవడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎస్సే గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. తాజ్మహల్ గురించి ఉంది. ద తాజ్మహల్ ఈజ్ అన్ ivory white marble mausoleum on the southern bank of the river Yamuna in the Indian city of Agra. It was commissioned in 1632 by the Mughal Emperor Shah Jahan, reigned from 1628 to 1658, to house the tomb of his favorite wife Mumtaz Mahal. It also houses the tomb of Shah Jahan himself. The tomb is the centerpiece of a 17-hectare 42 acres complex, which includes a mosque and a guest house, and is set in formal gardens bounded on 3 sides by a crenellated wall. Construction of the mausoleum was essentially completed in 1643, but work continued on other phases of the project for another 10 years. The Taj Mahal complex is believed to have been completed in its entirely in 1653 at a cost estimated at the time to be around 32 million rupees, which is 2020 would be approximately 70 billion rupees, about US dollars 956 millions. The construction project employed some 20,000
artisans under the guidance of the Board of Architects led by the court architect to the emperor, Ustad Ahmad Lohari. సో ఫస్ట్ టైం కాబట్టి కాస్త స్లోగా చెప్పడము, తప్పులు చెప్పడము కామన్గా జరిగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలా, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు ఫస్ట్ పారా ఉంది, మనం చదివినాము, ఎన్నో తప్పులు చేసి ఉంటాము, కొంచెం మళ్ళీ పికప్ చేసుకోవాలి. ద తాజ్ మహల్ ఈజ్ అన్ ఇవోరీ వైట్ మార్బుల్ mausoleum on the south bank of the river Yamuna in the Indian city of Agra. It was commissioned in 1632 by the Mughal Emperor Shah Jahan, reigned from 1628 to 1658, to house the tomb of his favorite wife Mumtaz Mahal. It also houses the tomb of Shah Jahan himself. The tomb is the centerpiece of a 17-hectare complex which includes a mosque and a guest house and is set in formal gardens bounded on three sides by a cannelated wall. Construction of the mausoleum was essentially completed in 1643, but work continued on the phases of the project for another 10 years. The Taj Mahal complex is believed to have been completed in its entirety in 1653 at a cost estimated all the time to be around 32 million rupees, which in 2020 would be approximately 70 billion rupees, about US dollars 956 millions. The construction project employed some 20,000 artisans under the guidance of the Board of Architects led by the court architect to the emperor Ustad Ahmad Lohari. సో జస్ట్ ఇంకొకసారి ఇంకో ఫాస్ట్ పెరుగుతుంది, ఇంకోసారి ఫాస్ట్ పెరుగుతుంది. అలాగా ప్రాక్టీస్ చేయంగా ఎవరైనా సరే బాగా చక్కగా చదవగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం స్లోగా ఉంటుంది, సెకండ్ టైం కొంచెం మెరుగుదల, థర్డ్ టైం ఇంకొంచెం మెరుగుదల, ఫోర్త్ టైం ఇంకొంచెం మెరుగుదల. ఊరికనే చదవాలా మనం అంతే. ఓకే, ఎస్. అలాగే సెకండ్ పారాకు వద్దాం. ద తాజ్ మహల్ వాజ్ designated as a UNESCO World Heritage Site in 1983 for being the jewel of Muslim art in India and one of the universally admired masterpieces of the world's heritage. It is regarded by many of the best example of Mughal architecture and a symbol of India's rich history. The Taj Mahal attracts 7 to 8 million visitors a year, and in 2007 it was declared a winner of the new 7 wonders of the world 2002-2007 initiative. మరొకసారి ఇదే పారాను మరొకసారి చదివే ప్రయత్నం చేద్దాం. The Taj Mahal was designated as a UNESCO World Heritage Site in 1983 for being the jewel of Muslim art in India and one of the universally admired masterpieces of the world's heritage. It is regarded by many as the best example of Mughal architecture and a symbol of India's rich history. The Taj Mahal attracts 7 to 8 million visitors a year, and in 2007 it was declared a winner of this new 7 wonders of the world 2002-2007 initiative. సో ఒకసారికి రెండు సార్లకు 3 సార్లకు కంపల్సరీ తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరు దాని గురించి చింతపడద్దు, మీరు చదివేసేయండి అంతే, అర్థాలు తర్వాత చూసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా చేయడం వల్ల డైలీ ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ వస్తుంది. సాధ్యమైనంత వరకు నేను ఎలా చదవాలి, సాధ్యమైనంత వరకు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది, ఫస్ట్ ఎలా తప్పులు ఉంటాయి, తర్వాత రెండోసారి పికప్ ఏంటి, మూడోసారి, నాలుగోసారి ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే తప్పులన్నీ తగ్గిపోతూ వస్తాయి. మీరు మాట్లాడే ఇంగ్లీష్ కూడా డెవలప్ అవుతుంది, ఫ్లూయెన్సీ కూడా తయారవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది డే 2 ప్రోగ్రామ్ అండి. ఇది డే 2 100 days ప్రోగ్రాంలో ఈడ మనం ఉన్నాం, డే 2లో ఉన్నాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇదంతా ప్రాక్టీస్ చేసి మళ్ళీ 3rd డేకు వెళ్ళిపోండి. ఓకే.